హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, సెలబ్రిటీకి వచ్చిన ఓహోపోనోపోనో ప్రత్యేక హీలర్. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించే కొన్ని టెక్నిక్స్ ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. అంటే 2121 21 days లో మన కోరికని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో ఇంతవరకు ఎవరు చెప్పని ఒక టెక్నిక్ మీకు చెప్తున్నాను. 2+1 కూడితే 3 వస్తుంది. 369 యూనివర్స్ నెంబర్. 3తో మొదలు పెట్టినప్పుడు 21 days లో మనం నమ్మకంతో చేసినప్పుడు ఆ మిరాకిల్ జరుగుతాయి. ఈ 21 days ఆ టెక్నిక్ రాయటమే కాకుండా లోపల మనసు పూర్తిగా మనం మనసులో కాన్షియస్ లో కూడా అది జరిగిపోయిన స్థితినే చూడాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఆకర్షిస్తే, మనం నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. ఆ 21 days టెక్నిక్ ఏంటి? 2121 అంటే ఒక రోజుకి 21 సార్లు రాయాలి. 21 days రాయాలి. రాసేటప్పుడు చాలా పీస్ ఆఫ్ మైండ్ తో, చాలా చక్కటి మనస్తత్వం, అంటే మనసు చాలా హాయిగా అనిపించాలి. మనమే నమ్మకపోతే ఆ కోరిక నెరవేరదు. ఏదో ఒక రామకోట్లకు రాసేసినంత మాత్రాన జరగదు. లోపల మనసు నమ్మాలి, సబ్ కాన్షియస్ మనసు నమ్మించాలి. ఆ నమ్మకంతో ఆల్రెడీ పొందిన అనుభూతిని వ్యక్తం చేయాలి. మీరు ఎవరైనా సరే ఇలాంటి డైరీ కానీ, ఒక నోట్బుక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. తీసుకుని 21 days రాయాలి కాబట్టి మధ్యలో ఎక్కడ ఏది రాసి ఉండకూడదు. ఒక ఫ్రెష్ బుక్ అయి ఉంటే చాలా బాగుంటుంది. అలా తీసుకున్న తర్వాత మీరు ఒక పేజీలో ఎప్పుడు కూడా మన కోరికని రైట్ సైడ్ రాయాలి. ఇక్కడ రాయాలి. ఏమని? ఈ రోజు సపోజ్ ఈ రోజు రాస్తున్నారు అనుకోండి. ఈ రోజు డేటు 18th మార్నింగ్ 6 o'clock అయింది. అట్లా మీరు ఎర్లీ మార్నింగ్ మనసు చాలా బాగున్నప్పుడు స్టార్ట్ చేయొచ్చు. లేదంటే రాత్రి నిద్రపోయేటప్పుడు కళ్ళుపుతో దిష్టి తీసేసుకుని పడేసిన తర్వాత చల్లటి వాటర్ తో ఫేస్ కడుక్కుని రిలాక్స్ స్టేజ్ లో కూర్చుని చాలా మంచి మూడ్ లో ఉండాలి. అంటే మనసు చాలా సంతోషకరంగా ఉండాలి. అలా లేదన్నప్పుడు రాయటం మొదలు పెట్టద్దు. దిష్టి తీసుకున్న తర్వాత కూడా, చల్లటి వాటర్ తో ఫేస్ కడుక్కున్న తర్వాత కూడా మనసు బాగాలేదంటే అది రాసి ఉపయోగం లేదు. మనసు బాగుండేలాగా ఆ బెడ్రూమ్ లో మీరు ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ పెట్టి కర్పూరం బెల్లం ఒక 5-6 వేసేసి ఆ వాటర్ తో సహా పక్కన పెట్టుకోవాలి. ఆ స్మెల్ ఏం చేస్తుంది? ఆ ఇరిటేషన్ తీసేస్తుంది. ఇంకా ఏదన్నా రూమ్స్ ఫ్రెషనర్ ఉంటే మంచిది. మనకి మనసుకి చాలా బాగుండేలాగా, వావ్ ఎంత బాగుందో అనిపించేలాగా ఆ స్టేజ్ చేరుకోవాలి. చేరుకుని ఆ రూము ముందుగానే సూర్యుడు అస్తమించక ముందే ఆ బెడ్రూమ్ ని, మీరు లేదా మీ స్టడీ రూమా, మీరు ఎక్కడ స్టే చేస్తారు ఎక్కువగా, ఆ రూమ్ ని నీట్ గా క్లీన్ చేసేసి కళ్ళుతో తడిగుడ్డ వేసి, కుదిరితే సాంబ్రాణి కూడా వేసి స్టార్ట్ చేసే ఫస్ట్ డే. మిగతా వారాల్లో 2 సార్లు చేయొచ్చు, వారంలో 2 సార్లు. ఫస్ట్ డే మాత్రం చాలా నీట్ గా మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ బట్టలతో వేసుకుని చాలా హ్యాపీగా రూమ్ రెడీ చేసుకుని అలా రాస్తే, ఇష్టపడాలి రాసేటప్పుడు. నా కోరిక ఖచ్చితంగా నెరవేరాలి, నేను నమ్ముతున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి చాలా ఇష్టంగా మొదలు పెట్టాలి. అంటే ఈ రోజు 18th మార్నింగ్ 6 o'clock అయింది. మీరు ఈవినింగ్ రాస్తే ఈ రోజు డేట్ వేయండి. ఇక్కడ ఈ రోజు డేట్ వేసి ఈ రోజు మీ అఫర్మేషన్స్ మొదలు పెడుతున్నారు రాయటం. ఈ కోరిక ఏమని? ఈ రోజు నుంచి నెక్స్ట్ 21 days వరకు ప్రతిరోజు రాత్రిపూట మాత్రమే రాయాలి. ఇది క్రియేషన్ బుక్ కాదు, ఇది మన అఫర్మేషన్ బుక్. క్రియేషన్ బుక్ లో ఒకసారి రాస్తాం. ఇదేంటి? టెక్నిక్ అన్నమాట. 21 days రాయాలి. రాసేటప్పుడు చాలా చక్కగా అనుభూతి చెందాలి, ప్రేమను వ్యక్తం చేయాలి, అందులో లీనమైపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జాబ్ కావాలి. జాబ్ కావాలన్నప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీరేం చదువుకున్నారు? ఆ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయా? వాటికన్నిటి జిరాక్స్ ఉన్నాయా? పాస్ ఫోటోస్ ఉన్నాయా? ఆ రెజ్యూమ్ చాలా చక్కగా నీట్ గా రెడీ చేశారా?
సో ఏ కంపెనీలో అప్లై చేయాలనుకుంటున్నారు, అది గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, ప్రైవేటా, సాఫ్ట్వేరా, ఇతర దేశాల్లోనా, ఈ ఫస్ట్ ఇదంతా క్లారిటీ కావాలి. ఆ రెజ్యూమ్ కూడా చాలా హ్యాపీగా నీట్ గా ఆ రెజ్యూమ్ చూడంగానే వావ్ అని ముచ్చటగా అనిపించాలి ఎదుటి వాడికి. అంత నీట్ గా కొట్టివేతలు లేకుండా ప్రొఫెషనల్ గా తయారు చేయాలి. రెడీ చేసుకుని ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా దానికి అటాచ్ చేసి ఆ ఫైల్ రెడీగా పెట్టుకుని ఎప్పుడు సిద్ధంగా ఉండాలన్నమాట. అలా పెట్టుకున్నప్పుడు మీరు జాబ్ పొందే అర్హతకి మొదటి మెట్టు ఎక్కినట్టు అవుతుంది. చాలా మంది ఏం చేస్తారు, ఎక్కడో జాబ్ పడిందంట అప్పుడు వెళ్ళి జిరాక్స్ కోసం ట్రై చేస్తారు, అప్పుడు వెళ్ళి రెజ్యూమ్ రెడీ చేస్తారు, అప్పుడు వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో వెతుకుతూ ఉంటారు. ఇది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. ముందుగా సిద్ధంగా ఉండాలి ప్రతి దానికి. సో ఇమ్మీడియట్ గా వెళ్ళడానికి రెడీగా ఉండాలి. ఆ ఆయుధాలన్నీ రెడీ చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్స్, ఆ ఫైలు, ఆ నీట్ గా బట్టలు వేసుకోవడం దగ్గర నుంచి ప్రతిదీ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు కూడా రెడీగా ఉన్నా నేను ఏ క్షణమైన విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నేను పొందడానికి ఆ జాబ్ ని మీరు కోరుకుంటున్నారు. ఆ కంపెనీతో సహా క్లారిటీగా, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ పోస్ట్ అనుకోండి, మీరు ఏ స్కూల్లో ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, అక్కడ కావాలనుకుంటున్నారు. నేను ఒక జెడ్పీపీహెచ్ స్కూల్లో ఒక ఇంగ్లీష్ టీచర్ గానా, తెలుగు టీచర్ గానా మీరేం కోరుకుంటున్నారు, ఆ జాబ్ మీరు కలిగి ఉన్నట్టుగా నీట్ గా రాయాలి. ప్రజెంట్ టెన్స్ లో రాయాలి. నాకు ఆ జాబ్ వస్తే అది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది, ఎప్పటికీ రాదు. యూ హ్యావ్ ఆల్రెడీ, నేను కలిగి ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి రాయాలి. ఒక లైన్ లో రాయాలి. అలా 21 టైమ్స్ కింద వరకు రాయాలి. ఈ పేజ్ సరిపోలేదా, నెక్స్ట్ పేజ్ లో రాయాలి. లేకపోతే ఇక్కడి నుంచి మొదలు పెట్టారు, ఇక్కడ ఒక 11 వచ్చాయి, ఇక్కడ ఒక 10 వచ్చాయి, సరిపోయింది. రాసేటప్పుడు చాలా ఫాస్ట్ గా రాయవద్దు, చాలా నిదానంగా ఒక్కొక్క వర్డ్ మీకే ముచ్చటేయాలి. అంత నీట్ గా చాలా ఇష్టపడుతూ రాయాలి, లీనమైపోవాలి, అందులో మునిగిపోవాలి, మీ మనసు నమ్మాలి, 5 సెన్స్ ఫీల్ అవ్వాలి. ఒక జాబ్ కోసం రాసాం, ఏమని రాసాం, ప్రజెంట్ టెన్స్ లో రాయాలి. నేను టీచర్ పోస్ట్ కలిగి ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. ఆ మాటలు మీరు చదువుతూ ఉంటే, మీరు చూస్తూ ఉంటే మీకే ఇష్టపడాలి, అని నమ్మాలి. అంత మంచి ఆలోచనలో మన మనసంతా చాలా హ్యాపీగా స్థితికి తెచ్చుకున్న తర్వాత, అంత చక్కగా రిలాక్స్ అయిన తర్వాత చాలా ఇష్టపడి రాయాలి. అలా నైట్ రాశారు ఫర్ ఎగ్జాంపుల్. రాసిన తర్వాత దానికి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇదివరకు నేను చెప్పాను జువాదు అని చెప్పేసి, ఆ పొడి జస్ట్ కొంచెం అట్లా చల్లండి స్టార్టింగ్ డే, మిగతా రోజు అవసరం లేదు. రాసిన తర్వాత ఈ పేజ్ తీనప్పుడు ఆ స్మెల్ మీకు, ఆ జువాదు పొడి అనేది ఎప్పటికీ వాసన, ఆ స్ప్రే గాని ఇది గాని పోదు, చాలా అవర్స్ ఉంటుంది. అది మీ మనసుకి ఏమనిపిస్తుంది, అది న్యాచురల్ స్మెల్ అన్నమాట, ఒరిజినల్, కెమికల్స్ లేనిది. అప్పుడు ఏమనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మంచి సువాసనకి ఎప్పుడు కూడా మనసు, ఆత్మ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆత్మకి ఎప్పుడు కూడా సుగంధాలు చాలా ఇష్టం, ప్రేమ ఇష్టం, మంచిగా హ్యాపీగా ఉండటం ఇష్టం. అది ఏదైనా తీసుకొస్తుంది. ఆత్మని శుద్ధి చేయటం అంటే మురికిగా ఉన్న ప్లేసుల్లో కాకుండా ఎట్లా పడితే గందరగోళంగా ఉన్న ప్లేస్ అప్పుడు ఈ ఆత్మ చిరాకు పడిపోతూ ఉంటది అనమాట. ఒక క్షణం అక్కడ కూర్చోబుద్ధి కాదు, కంపర్లు పుట్టినట్టు అవుతుంది. మీరు చూడండి, చాలా నీట్ గా ఉన్న ప్లేస్ లో చక్క పువ్వులు అన్ని అలంకరించుకొని ఆ జువాదు ఆ స్ప్రే గాని పొడి గాని జస్ట్ అట్లా చల్లి చూసినప్పుడు బట్టల మీద గాని మనకి ఎక్కడ బుక్స్ లో గాని ఆ వాసన చాలా సేపు ఉండి అక్కడ నెగిటివ్ తీసివేస్తుంది అనమాట, పాజిటివ్ ఉంచుతుంది అక్కడ. సో మనసు కూడా దృష్టి పెట్టగలుగుతాం, వావ్ ఎంత బాగుందో అని పెట్టి కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం. ఆ మనస్థితిని మనం తెచ్చుకోవాలి ముందుగానే. ఆ రాసేటప్పుడు గతంలో ఫెయిల్ అయ్యాము జాబ్కి వెళ్ళి, లేకపోతే నీకు ఎందుకు జాబ్ వస్తుంది, ఎవరో అన్నారు, ఇంట్లో పేరెంట్స్ తిట్టారు, ఎవరో నన్ను విమర్శించారు, ఇలాంటి ఏవి కూడా మైండ్ లోకి రాకూడదు. వాటన్నిటిని డిలీట్ చేసేయాలి. నేను ఖచ్చితంగా సాధించి తీరుతాను, నాకు వచ్చేసింది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. ఇంకా మనసు కుదరట్లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరేదో గందరగోళంలో ఉన్నారు, గతం తాలూకు ఆ బాధల్ని, సూటుపోటి మాటల్ని ఎవరో విమర్శించారు, వాటిని గుర్తొస్తున్నాయి మీకు. ఏం చేయాలి, ఆ ఉప్పుతో దిష్టి తీసుకుని పడేపించుకున్న తర్వాత, చల్లటి వాటితో కడుక్కున్న తర్వాత, ఫేస్ రిలాక్స్ గా ఉన్న తర్వాత కూడా మనసు బాగోపోతే ఒక 2 నిమిషాలు కామ్గా కూర్చుని, ఒక చైర్లో ఉత్తరముఖంగా కూర్చుని, హృదయం మీద 2 చేతులు ఇట్లా పెట్టి కొద్దిసేపు రిలాక్స్ స్టేజ్ లోకి వెళ్ళి
డియర్ యూనివర్స్, నా చిన్ననాటి నుండి ఈ క్షణం దాకా నేను చేసిన తప్పులు ఏమైనా ఉన్నట్లయితే, మర్చిపోయిన తప్పులు గాని, గుర్తున్న తప్పులు గాని, తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్తున్నాను. నా పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించి ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్ అని చాలా నమ్మకంతో ఇష్టంగా చెప్పండి. మీకు ఆ వైబ్రేషన్స్ రావాలి. ఆ క్షమించేయటం, ఎవరినైనా క్షమించేసే గుణం చాలా మంచిదన్నమాట. మనం క్షమిస్తే ఈ దేహం అంతా కూడా తాజాగా మారుతుంది. లోపల కల్మషం అంతా బయటకు వెళ్ళిపోతుంది. అంటే కావాలని ఎవరి మీద మనం కోప్పడం, అనుకోకుండా వాడు ఇరిటేషన్ చేపించినప్పుడు తప్పని పరిస్థితుల్లో కోప్పడి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేసి ఉండొచ్చు. వాటన్నిటికీ ఫర్గివ్ చెప్పాలి, క్షమాపణలు చెప్పాలి. హృదయాన్ని ఎప్పుడు కూడా ప్రతి రాత్రి కూడా శుద్ధి చేసుకోవాలి. డిసీజెస్ రాకుండా ఉండాలంటే, మీరు యవ్వనంగా ఉండాలంటే, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలంటే ఎవరినైనా సరే మనం క్షమించాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పమని కాదు. మీ ఇంట్లోనే మీరు పడుకునేటప్పుడు ఒక ఆవేశంలోనో, ఒక దుందుడికి సమయంలోనో, సరైన ఆలోచన లేక ఆ టైంలో ఇరిటేషన్ రప్పించడం ద్వారా వాళ్ళు ఏదో అనుంటాం, ఏదో చేసి ఒక మాట తూలుండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. ప్రకృతికి హాని చేసి ఉండొచ్చు, కొన్ని మొక్కలను పీకేసి ఉండొచ్చు, ఏదైనా ఒక జీవరాశో ఏ చేమలో ఏదైనా మనకు తెలియదు, మర్చిపోతాం కదా. మనకు తెలియకుండా ఏ పొరపాట్లో చేస్తూ వీటన్నిటికీ ఆ నైట్ పడుకునేటప్పుడు నిజంగానే క్షమాపణలు చెప్పినప్పుడు తెలిసి తెలియక చేసిన తప్పులకు మరియు నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తున్నాను. నేను చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ చెప్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నానని చాలా ఇష్టంగా, మౌనంగా, ప్రశాంతంగా చెప్పాలి. చెప్పాక మనసు తేలికైపోతుంది. అప్పుడు మీకు అప్పుడు రాయండి. అప్పుడు రాస్తే వర్కౌట్ అవుతుంది. ఆ హృదయాన్ని క్లీన్ చేసేసుకుని ఆ 21 days టెక్నిక్ 2121, ఈ టెక్నిక్ నంబర్ పేరు 2121 అంటే 21 times 21 days రాయాలి. ఒక లైన్ లో వచ్చేలా చూసుకోవాలి. పెద్దగా ఒక పేజీ నిండా రాసేస్తుంటారు చాలా మంది. విశ్వానికి అర్థం కాదు, గందరగోళం అయిపోతుంది, అది స్టక్ అయిపోతుంది. సూటిగా వెళ్ళిపోవాలి. ఒక తారా జువ్వలాగా, ఒక రాకెట్ లాగా మన కోరిక విశ్వంలోకి సూటిగా, సింపుల్ గా ఉండాలి. ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా స్టోరీ చెప్పామనుకో, ఆగాదు నాకేం అర్థం కాలేదు, ఒక లైన్ లో చెప్పంటారు. అంటే అదే పనికి మాట్లాడిస్తుంటే వాడు కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ చెప్పమంటారు. మైండ్ అంతా పాడైపోయింది, నాకు అసలు ఏం అర్థం కాలేదు, నా మైండ్ బ్లాంక్ అయిపోయింది అని అంటారు వాడు. అంటే ఏంటి? మనం చెప్పటంలో కూడా, రాయటంలో కూడా, విశ్వంలోకి పంపించటంలో కూడా ఆ కళ కూడా ఉండాలి, ఆ అద్భుతమైన టాలెంట్ ఉండాలి. సో అట్లా సింగిల్ లైన్ లో, అంటే నేను ఇక్కడ జాబ్ కోసం రాశాను, మీరు ఆరోగ్యం కోసం అయితే నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి 21 days 21 times రాయవచ్చు. తర్వాత ఎవరైనా అప్పుల్లో ఉన్నారు, మీ అప్పులు చాలా సులభంగా తీరిపోయినట్లుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికో, ఒక అమ్మాయికో, లేదా ఒక బ్యాంకుకో, గోల్డ్ లోన్కో, ఏదో ఎవరికో ఇచ్చి ఉండొచ్చు, లేదా తీసుకుని ఉండొచ్చు. అది ఆ టెన్షన్ ని వదిలేసి చాలా సులభంగా తీరిపోయినట్లు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోల్డ్ లోన్ పెట్టారు, ముత్తూట్ ఫైనాన్స్ అనుకుందాం. ఆ ముత్తూట్ ఫైనాన్స్ లో ఉన్న నా గోల్డ్ ని చాలా సులభంగా విడిపించుకున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, ఆ సింగిల్ లైన్. లేకపోతే నా SBI బ్యాంక్ లో ఉన్న హౌసింగ్ లోను చాలా సులభంగా చెల్లించి డాక్యుమెంట్స్ పొందాను, థ్యాంక్ యూ యూనివర్స్. లేకపోతే కార్ లోన్, మీ కార్ లోన్ సులభంగా చెల్లించి ఆ కార్ క్లియరెన్స్ లెటర్స్ పొందారు, థ్యాంక్ యూ. ఇంకా మీరు వ్యక్తిగతంగా దేనితో బాధపడుతున్నారు, అప్పులు ఒక ప్రైవేట్ లో ఎవరికైనా ఒక వ్యక్తిగా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శ్రీనివాసరావు, రాంబాబు ఎవరు అనుకుందాం, మీ చుట్టాల్లోనూ, బంధువులు, అవుట్ సైడ్ వ్యక్తులకి మీరు చెల్లించాలి. ప్రజెంట్ టెన్స్ లో రాయాలి. అది చెల్లించేశాను, అతని దగ్గర ఉన్న చెక్కులో, నోట్లో తిరిగి పొందేశారు, థ్యాంక్ యూ యూనివర్స్, రిలీఫ్ అయిపోయారు. ఆ సంభాషణ మీకు వాళ్ళకి జరుగుతున్నట్టుగా పాజిటివ్ గా క్రియేట్ చేయాలి. అంటే మనం నమ్మితేనే ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి. నమ్మకుండా ఒక పక్క అనుమానిస్తూ ఇక్కడ రాస్తూ 21 times రాస్తూ మరొక పక్క రాసేసాక నా భ్రమగాని అది అవుతుందా అన్నారనుకోండి, మీరే మొక్క నాటి రోజు వాటర్ పోస్తూ దాన్ని పీకేసినట్టు అవుతుంది. ఒక విత్తనాన్ని నాటి రోజు వాటర్ పోస్తూ మొలకొచ్చే టయానికి తవ్వి తీసినట్టు అవుతుంది, వేస్ట్ అవుతుంది అనమాట.
నమ్మాలి, బ్లైండ్ గా నమ్మాలి. ఎందుకని? మనం ఈ ప్రపంచంలో అన్నిటితో కనెక్ట్ అయి ఉన్నాం, అనంత విశ్వశక్తితో కూడా కనెక్ట్ అయి ఉన్నాం. మనం నమ్మిందే జరుగుద్ది అనమాట. ఎప్పుడు పాజిటివే మాట్లాడాలి, శుభాలే పలకాలి, అశాంతి పోవాలి, చాలా మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరిని క్షమించేయాలి. ఎవరి పట్ల లోపల అసూయ గాని, కోపం గాని, పగ గాని ఉండకూడదు. ఆ వ్యక్తికి కోరికలు నెరవేరవు. మనం కోరుకుంటున్నామంటే మన ఆత్మ ద్వారా ప్రతి జరుగుతుంది. ఆత్మని ప్రేమించాలి, ప్రేమతో చెప్పాలి, చాలా ఇష్టంగా, నాలోని దైవశక్తి నన్ను ఈ స్థితి నుంచి నువ్వు అత్యద్భుతమైన స్థానానికి, ఈ ప్రపంచం నన్ను మెచ్చుకునేలాగా, నా మాటకు అనేక మంది వాల్యూ ఇచ్చి అది ఆచరించేలాగా నన్ను ఆ స్టేజ్ లో నువ్వు నిలబెడుతున్నావు, థ్యాంక్ యూ అని చెప్పాలి. అంటే మనం పాజిటివ్ మాట్లాడితే, మిమ్మల్ని మీరు నమ్మితే, మిమ్మల్ని మీరు ప్రేమిస్తే మీకు అద్భుతాలు జరుగుతాయి. అది తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా, మా ద్వారా మీరు నేర్చుకున్నప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా డబ్బు సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ తో చాలా బాగుండాలని ఒక గురువుగా ప్రత్యేకంగా మరొకసారి ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ఏ సమస్యతో అయినా బాధపడుతున్నా సరే ఈ కింద నెంబర్ లో కాంటాక్ట్ చేసి మీరు పర్సనల్ క్లాస్ తీసుకోవచ్చు. మీ పర్సనల్ ఇబ్బందులు వేరెవరు వినరు. ఒక గురువు ద్వారానే డైరెక్ట్ గా కూడా రావచ్చు, లేదా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా మీరు పర్సనల్ క్లాస్ కండక్ట్ చేస్తాం, అలా కూడా మీకు నేర్పించడం జరుగుద్ది. వేరెవరు వినరు మీ మాటలు. పర్సనల్ గా, మానసికంగా చాలా పర్సనల్ విషయాలు ఉంటాయి. చాలా మంది మదన పడిపోతూ ఉంటారు, చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అలా ఎప్పుడు చేయకండి. ప్రతి దానికి మార్గం ఉంది. తాళం కప్ప తయారు చేశాక కీ తయారు చేయకుండా తయారు చేయబడదు. అలాగే సమస్య ఉంది అంటే సమాధానం కూడా, పరిష్కారం కూడా ఉంది. అది మీరు నమ్మండి. తర్వాత ఈ నెల డిసెంబర్ నెల 28, 29, 30 తేదీల్లో మెడిటేషన్ క్లాసెస్ బ్రహ్మ ముహూర్తంలో కండక్ట్ చేస్తున్నాం. చాలా మంది బుక్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఆ కింద నెంబర్ లో కాంటాక్ట్ చేసి దాన్ని మీరు బుక్ చేసుకోవచ్చు. అసలు సరైన మెడిటేషన్ ఎట్లా చేయాలి, నిజమైన మెడిటేషన్ మనకు లాభం చేకూర్చి విశ్వంతో కనెక్ట్ అయ్యి మనం కోరుకున్నది పొందడానికి, ఆ బ్లాక్స్ క్లీన్ అవటానికి నిజమైన మెడిటేషన్. మెడిటేషన్ లో చాలా రకాలు ఉంటాయి. మీకు ఎలాంటి మెడిటేషన్ పనిచేస్తుంది? చాలా మంది 15 సంవత్సరాలు అయిపోయింది నాకేం పనిచేయదు అంటున్నారు. అందుకని గురువు లేకుండా చేయలేదు, గురువు ద్వారా పొంది చేయలేదు. శ్వాస మీద ధ్యాస అంటారు, ఇంకా ఏదేదో చాలా రకాల మెడిటేషన్ చెప్తున్నారు, కానీ అవి వర్కౌట్ అవ్వు. మీకు ఏది కరెక్ట్ అది గురువు ద్వారా తెలుసుకుని చేసినప్పుడు ఆ సరైన మెడిటేషన్ మాత్రమే చేయాలి. అలాంటి మెడిటేషన్లు ఎన్ని ఉన్నాయి, మనకు ఉపయోగపడే మెడిటేషన్లు ఏంటి, ఆ బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు చేయాలి, ఆ అనంత విశ్వశక్తితో మనలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లీన్ చేసుకోవడానికి ఏం చేయాలి, మనం యంగ్ గా, యవ్వనంగా, అట్రాక్టివ్ గా ఈ ప్రపంచంలో ఇతరుల కంటే చాలా అద్భుతంగా కనిపించాలంటే ఆ విశ్వశక్తితో, మనలోని ఆత్మతో ఎలా ఆ మెడిటేషన్ లో మనం ఫీల్ అవ్వాలి, ఆ డబ్బుని ఎలా పొందాలి, కోరుకున్న దాన్ని ఎలా పొందాలి, లైఫ్ పార్ట్నర్నా, లేకపోతే మానసికంగా సమస్యలు ఉన్నాయా, ఆ ఇంట్లో నెగటివ్స్ ఉన్నాయా, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నామా, ఈ సరైన గైడెన్స్ అంతా కూడా మీకు ఆ 3 days క్లాస్ లో చాలా వివరంగా మీకు చెప్పడం జరుగుద్ది. అప్పుడు మీకున్న మెడిటేషన్ ఎలా పనిచేస్తుందో, ఎలా అద్భుతాలు సాధించవచ్చో తెలుసుకుంటారు. కావలసిన వాడు కింద నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా బుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.